హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. వెడ్డింగ్ యానివర్సరీ కదా అండి, అందుకోసం డివోషనల్గా చక్కగా చేసుకుందాము అనేసి చిన్న ప్లాన్ చేసాము. అంటే సత్యనారాయణ స్వామి తండ్రి వ్రతం చేద్దాం అనేసి ప్లాన్ సడన్గా అనుకున్నాము. సో ఈరోజైతే మా ఇంట్లో పూజ చేసుకుంటున్నామండి. మేము ఎలా చేసుకున్నామో మాతో పాటు మీరు కూడా చూసేస్తారా? పొద్దున్నే లేచానండి. లేచి చక్కగా దేవుడికి పూజ అంతా ఫినిష్ చేసేసానమాట. దేవుడిని పువ్వులతో అలంకరించి చక్కగా ప్రశాంతంగా పూజ కూడా ఫినిష్ చేసేసానండి. ఆ తర్వాత నేను రెడీ అయిపోయాను. కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసి పంతులు గారు వచ్చే టైం అవుతుంది కదా, అంటే దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత వస్తారు. అందుకనేసి పంతులు గారు వచ్చేసరికల్లా అన్నీ రెడీ చేసి ఉంచుదాం అనేసి అన్నీ ఏర్పాటు చేస్తున్నానమాట. ఈలోపు పంతులు గారు వచ్చేసారు. పూజ చేశారండి. అద్భుతంగా చేశారండి పూజ మాత్రం. ప్రతి ఒక్క కథ చాలా వివరంగా, అర్థమయ్యేటట్టుగా, స్పష్టంగా చాలా బాగా చేశారండి. గాబరాగా చేయకుండా నిదానమే ప్రధానంగా అద్భుతంగా చేశారండి. అందుకనే మేము ఎప్పుడు మా ఇంట్లో ఏ పూజైనా ఈ పంతులు గారినే పిలుస్తామన్నమాట. చాలా బాగా అలంకరించారు. చక్కగా మండపం వేసి కలశం పెట్టి పసుపు గణపతిని తయారు చేసుకొని చక్కగా ఎంత బాగా పెట్టారంటే అంత బాగా పెట్టారండి. నాకైతే చాలా సాటిస్ఫై అయ్యాను. అంటే మన అకేషన్ రోజు చక్కగా ఇలా మంచిగా ఇంట్లో చేసుకుంటే అదొక పాజిటివ్ సైన్లా అనిపిస్తుంది కదండి. సో పంతులు గారైతే మండపం అది ఏర్పాటు చేసి నన్ను దీపారాధన చేయమన్నారు. నేను ఆ తండ్రికి దీపారాధన చేశాను. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇవాళ సత్యనారాయణ స్వామి తండ్రి కళ్యాణం కూడానంటండి. అందుకనేసి మేము అనుకోకుండా ప్లాన్ చేసాము. అలా సెట్ అయిపోయింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. మా వెడ్డింగ్ యానివర్సరీ దాంతోపాటు సత్యనారాయణ స్వామి తండ్రి కళ్యాణం అంటే ఒక అదృష్టంగానే భావించాలండి. తండ్రి మొత్తం స్థాపించుకొని గణపతిని చేసి ముందు పూజ అయితే స్టార్ట్ చేశారండి. ముందు గణపతి పూజ చేసుకుంటాం కదా, ముందు గణపతికి చక్కగా పూజ చేసి అన్నీ స్టార్ట్ చేసేసారండి. మాతో ప్రతిదీ మంత్రోచ్చారణ చేయిస్తూ చాలా బాగా చేయిస్తారండి. మా మ్యారేజ్ కూడా వీళ్ళే చేశారనమాట. చాలా బాగా చేశారు. అప్పటి నుంచి వీళ్ళు బాగా మాకు నమ్మకం. మంచిగా చెప్తారు. మనకి ఏది చెప్తే అది జరుగుతుంది కూడానండి. మాకైతే వాళ్ళ మీద అంత నమ్మకం. సో ప్రతిదానికి వాళ్ళనే పిలుస్తామన్నమాట. సో మాకంటే ఒక వాళ్ళు చేస్తే మాకొక సాటిస్ఫాక్షన్లా ఉంటుంది. సో అందుకని వాళ్ళని పిలుస్తాము. మంచిగా అర్థమయ్యేటట్టుగా ఆ మంత్ర ఉచ్చారణ అన్నది కరెక్ట్గా స్పష్టంగా మంచి చాలా లౌడ్ వాయిస్ తోటి చాలా బాగా చెప్తారండి. మొత్తం పూజ అయితే స్టార్ట్ చేసేసారండి. గణపతి పూజ స్టార్ట్ చేశారు ఫస్ట్. షోడశనామ పూజ కూడా మొత్తం అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ మండపం మీద అంతా అన్నీ ఏర్పాటు చేశారు. బియ్యం పెట్టి కలశం పెట్టి పసుపు గణపతిని పెట్టారు. తర్వాత పంతులు గారే చేశారండి ప్రసాదం. నోట్లో వేస్తే కరిగిపోతుందండి. అద్భుతంగా చేశారు. ప్రసాదం అంతా చేసేసి లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేయమని చెప్పారనమాట. డాడీ కలుపుతున్నారు. తర్వాత ఇలాచీ పౌడర్ వేసి కలిపారు. చాలా అద్భుతంగా చేశారండి. ప్రసాదం మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. వాళ్ళ చేతిలో ఉన్న మహిమ ఏంటో గానండి, వాళ్ళు చేస్తే మాత్రం ఎక్సలెంట్గా వస్తుందండి. ఎప్పుడు ప్రతిసారి మేము చేయించుకుంటే వాళ్ళే చేస్తారండి ప్రసాదం. చాలా అద్భుతంగా చేస్తారండి. కొంచెం క్వాంటిటీ అయినా సరే చాలా టేస్టీగా వచ్చిందండి ప్రసాదం మాత్రం. తర్వాత గణపతికి పూజ చేసుకొని ఆ తండ్రికి హారతిని ఇచ్చేసామండి. హారతి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్లోకి స్టార్ట్ అవుతున్నారనమాట. అన్నీ చాలా కరెక్ట్గా సాంప్రదాయంగా ఒక ఆర్డర్లో చేశారనమాట పూజ అంతాను.
చాలా చాలా బాగా చేశారండి. మేమైతే కంప్లీట్‌గా సాటిస్ఫై అయ్యాం. ఇలా మన అకేషన్ రోజు మన ఇంట్లో పూజ అన్నది చాలా మంచిగా అనిపించిందండి. మమ్మీ, డ్యాడీ వాళ్ళు అందరూ వచ్చారనమాట. అందరు సమక్షంలోని పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత గణపతి పూజ అయిపోయిన తర్వాత ఆ సత్యనారాయణ స్వామి తండ్రిది ప్రతిమ తీసుకొచ్చారు. ఆ తండ్రికి చక్కగా పంచామృతాలతోటి అభిషేకం చేయించి, ఆ తర్వాత మండపం మీద తమలపాకు పెట్టి, తమలపాకుతో పాటు ఒక్కొక్క మంత్రం చదువుతూ పసుపు కొమ్ము, చెక్క, ఒక నాణెం అంటే రూపాయో, రూ. 2 కాయిన్ అనమాట. అలా 3 ఇమ్మన్నారు. అలా ఇస్తూ మండపం మీద మొత్తం చుట్టూ స్థాపించారు. చాలా బాగా చెప్పారండి ప్రతీదీను. మొత్తం అంటే నవగ్రహాల్లాగా అనమాట. మొత్తం చుట్టూ మండపం చుట్టూ తమలపాకులతోటి పెట్టించారు మంత్రాలు చదువుతూను. చాలా బాగా చేశారండి. అద్భుతంగా చేశారు పూజ మాత్రం. తర్వాత ఏంటంటే మా పుట్టమ్మ వచ్చేసింది. అంటే కొంచెం లేట్ అయిపోయిందది. చూసారా ఎలా రెడీ అయిపోయి వచ్చేసిందో. వచ్చి కబుర్లు చెప్తుంది. ఆ తర్వాత అంతా పూజ అంతా చేస్తున్నారనమాట. ఈ మండప స్థాపన అయిపోయిన తర్వాత ఒక 5 కథలుంటాయండి. 5 కథలు చాలా వివరంగా చెప్పారండి. ఆ తర్వాత పంతులు గారు ఏంటంటే, ఈ కథలతో పాటు క్వెషన్స్ కూడా అడుగుతానన్నారు. చూడండి పొట్టిది ఎలా దండం పెట్టేసుకుంటుందో దేవుడికి. చాలా డివోషనల్ అండి. దేవుడి భక్తి మాత్రం చాలా ఎక్కువే ఉందండి దీనికి. వచ్చింది, కబుర్లు చెప్పింది, దేవుడికి దండం పెట్టుకుంది, నాకు గిఫ్ట్ కూడా ఇచ్చిందండి. గ్రీటింగ్ ప్రిపేర్ చేసి హ్యాపీ మ్యారేజ్ డే మీ మామీ బేబీ అనుకొని రాసేసి చాలా బాగా రెయిన్బో అది వేసి ఒక స్టిక్కర్ అంటించుకొని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పింది. ఆ తర్వాత ఏమో పూజ అంతా స్టార్ట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏంటంటే కథలు స్టార్ట్ చేశారండి. ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ అనమాట. అలా 5 కథలకి 5 కొబ్బరికాయలు కొడతారు. ముందు అన్నారనమాట పంతులు గారు, మీరు చాలా బాగా చేశారండి పంతులు గారు అయితే మాత్రం. చక్కగా అన్ని కథలు చెప్తూ పూజ అయితే మాత్రం సూపర్గా చేశారండి. వెడ్డింగ్ యానివర్సరీ ఇది ఈ సంవత్సరం ఇలా జరిగిందనమాట. ఇంకా వచ్చే సంవత్సరం ఆ తర్వాత కూడా ఇలాగే మంచిగా చేసుకోవాలని ఆ సత్యనారాయణ స్వామి తండ్రిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు మీ అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని ఎప్పుడూ నేను కోరుకుంటానండి. ఆ తర్వాత పువ్వులు కూడానండి ఎంత చక్కగా అన్నీ సమకూరాయంటే, ఆ తండ్రి పేరు తలుచుకుంటే చాలండి అంతా అలా జరిగిపోతుంది. పువ్వులు లేవు అని అనుకున్నాను కానండి, పువ్వులు కూడా అలాగే చాలా ఎక్కువ వచ్చాయండి. చక్కగా పువ్వులతోటి తండ్రిని అలంకరిస్తూ పూజ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఆ తర్వాత మొత్తం ఆ మండపం అంతా స్థాపించి వస్త్రాలు, యజ్ఞోపవేతాలు తండ్రికి సమర్పించమని చెప్పారనమాట. ఈ యజ్ఞోపవేతం అన్నది మొన్న అరుణాచలం వెళ్ళాం కదండీ! అక్కడ తీసుకున్నామండి. చాలా బాగున్నాయి. దాంతోపాటు వస్త్రం కూడా సమర్పిస్తామండి. వస్త్రం, యజ్ఞోపవేతం 2 ఆ స్వామివారికి సమర్పించి, ఆ తర్వాత కొంచెం గంధంతోటి పూజించమన్నారనమాట. మధ్యలోని ఆ సత్యనారాయణ స్వామి తండ్రి ప్రతిమ ఉంది కదండీ! ఆ ప్రతిమకు పూజ చేయమన్నారు. 108 నామాలు చదివారు. ఆ 108 నామాలకి 108 పువ్వులతోటి పూజ చేయమని చెప్పారనమాట. అలా పూజ చేస్తున్నాము. పూజ అంతా అంటే ముందు మండపం స్థాపించి మండపంకి పూజ చేశారు. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి తండ్రి ప్రతిమ పెట్టి సత్యనారాయణ స్వామి తండ్రికి పంచామృతాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత 108 నామాలు చదివారనమాట. చదువుతూ పువ్వులు వేస్తూ పూజ చేయమన్నారు. చాలా చాలా బాగా చేశారండి పంతులు గారు మాత్రం. మరి మర్చిపోలేము. ప్రసాదం అయితే మరి ఇంకా అద్భుతం అండి. అమృతం కూడానండి. అంత బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు అన్నారు చాలా టేస్టీగా ఉంది, మంచిగా చేశారు ప్రసాదం అనేసి. ఆ తర్వాత అంతా మొత్తం హారతంతా ఇచ్చిన తర్వాత లేచి నించొని దండం పెట్టుకోమన్నారు. ఇప్పుడు కథలు స్టార్ట్ అవుతాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కథ క్లియర్ కట్‌గా చెప్పారండి. బాగా అర్థమయ్యేటట్టుగా. అంటే ఎప్పుడూ చేయించుకుంటాం, ఎప్పుడూ వింటాం గానీ, ఈసారి ఎందుకో చాలా ఇంట్రెస్ట్‌గా విన్నానండి కథలన్నీను.
ప్రశాంతంగా అనిపించింది. మార్నింగే లేచాను. లేచి చక్కగా వంట అది కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే పూజ అయ్యేసరికి ఏ టైం అవుతదో తెలీదు కదా! లంచ్ అంతా కంప్లీట్ చేసేద్దాము. పూజ అయిపోయిన తర్వాత వెంటనే తినేస్తాము అందరం కలిసి అనేసి కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసాను పొద్దున్నే లేచి. కానీ వీడియో తీయడానికి టైం లేక వీడియో తీయలేదండి. అంటే ఆనియన్ లేకుండా తినాలి కదా! తండ్రికి పూజ చేసిన రోజు. వ్రతం చేయించుకున్నాం కాబట్టి. సో, అందుకని మరి పొద్దున్న అయితే చక్కగా తలస్నానం చేసి మడిగా వంట చేసేసాను. వంట చేసి పూజకన్నీ సమకూర్చేసి పూజ అయితే అంతా చేసేస్తున్నారనమాట. అలాగా ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయి కొట్టి చేశారనమాట. అలా అందరూ తీసుకొచ్చారు. అందరూ తీసుకొచ్చిన కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ చక్కగా ఆ దేవుడికి సమర్పించామనమాట నైవేద్యం. కొబ్బరికాయ, అరటిపళ్ళు, మామిడి పళ్ళు అన్నీ ఆ తండ్రికి చక్కగా సమర్పించి పూజ అంతా అయితే చాలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. తర్వాత మండపం మీద 2 అరటిపళ్ళు పెట్టమన్నారండి. అంటే ఆయనకొక అరటిపండు, నాకొక అరటిపండు ఇచ్చారు. మీ కోరిక కోరుకుంటూ ఆ అరటిపండు మండపం మీద పెట్టండి. పూజంతా అయిపోయిన తర్వాత ఆ అరటిపండు మీరే తినాలి. ఇంకెవరికీ ఇవ్వకూడదని చెప్పారనమాట. మీ కోరికది. పండు మాత్రం పూర్తిగా తినాలి. ఎవరికీ ఇవ్వకూడదు. కంప్లీట్‌గా తినాలని చెప్పారనమాట. సో, అలా పెట్టాము తండ్రి దగ్గర. తర్వాత తాంబూలం కూడా సమర్పించాము. ఆ తర్వాత ఇంకొక తాంబూలం పెట్టి, ఆ తాంబూలం పట్టుకొని వెళ్ళి గుడికి ఇమ్మన్నారనమాట. ప్రసాదం ఇచ్చారండి. అబ్బా! అడుగుతున్నారు. ఎలా ఉందంటే సూపర్‌గుందని చెప్తున్నాను. స్వీట్‌గా ఉంది అంటే, స్వీట్ ఎక్కువైపోయిందా అని అడిగారు. లేదు లేదండి చాలా బావుంది. టేస్టీగా ఉంది అనేసి అని అతనికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను. ఆ తర్వాత అరటిపండు కూడా తినమన్నారనమాట. అరటిపండు తినమని తినేసిన తర్వాత కలశాన్ని ఒకసారి పైకెత్తి దించమన్నారు. మరి ఎందుకో నాకు తెలీదు. అలా దించమంటే అలా పెట్టేసామనమాట. పైకి పెట్టి ఒకసారి కిందకి పెట్టాము. ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరిక కోరుకుంటూ ఆ తండ్రిని శరణు వేడండి అని చెప్పారనమాట. ఆ తండ్రికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చక్కగా పూజ అయితే మాత్రం సక్సెస్‌ఫుల్‌గా చాలా బాగా చేసుకున్నామండి. మా పూజ మీకెలా అనిపించిందో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఆ తర్వాత తండ్రి దగ్గర అక్షింతలు తీసుకొచ్చి అందరికీ వేయమన్నారు. అంటే మాకన్నా చిన్నవాళ్ళుంటారు కదా! మా చెల్లి, తర్వాత ఈ వెన్నెల వీళ్ళందరూ వచ్చారనమాట. వీళ్ళందరికీ అక్షింతలు వేసి దీవించామనమాట. తాంబూలాలైతే సిద్ధం చేసాము. అంటే అందరికీ తాంబూలాలు తీసుకోవడానికి రమ్మని చెప్పాననమాట. అందరికీ తాంబూలాలు ఇద్దామనేసి రెడీ చేసేసి ప్రసాదం కూడా చూసారా? మీకు కూడా నచ్చింది కదా! ప్రసాదం అద్భుతంగా ఉందండి నిజంగాను. ప్రసాదం కూడా అన్ని కప్స్‌లో అరేంజ్ చేసేసాము. అరేంజ్ చేసేస్తే మా డ్యాడీ మాత్రం చాలా హెల్ప్ అండి. చక్కగా ప్రసాదం అంతా అన్ని బౌల్స్‌లో వేసేసారు. చూడండి ఎంత దీవిస్తున్నారో వాళ్ళు. ఇద్దరూను. నా ఛానల్ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని దీవించారు మమ్మీ, డ్యాడీ. ఏదైనా సరే పేరెంట్స్ సాటి ఎవరు రారు కదండీ! మమ్మీ, డ్యాడీ తోటి తర్వాత నేను దీవెనలు తీసుకున్నా అనమాట. ఆ తర్వాత తాంబూలం అది ఇచ్చేసి దీవెనలు తీసేసుకున్నాము. ఆ తర్వాతేమో గుడికి వెళ్ళి రమ్మన్నారనమాట. 12 అయ్యేలోపు తాంబూలం ఇచ్చేసి గుడిలోని వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్పారనమాట. సో, అందుకని ఫాస్ట్‌గా వెళ్దాము అనేసి చెప్తున్నాను మమ్మీ వాళ్ళకి, మిగతా వాళ్ళకమ్మా ఇచ్చేసేయండి మీరు తాంబూలం, నేను వెళ్ళొచ్చేస్తానంటే, ఈలోపు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చారనమాట తాంబూలం తీసుకోవడానికి. ఆహా! అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. చక్కగా తాంబూలం అది తీసుకున్నారు. పిన్ని, చిన్నాన్న కూడా దీవించారనమాట మాకు. వాళ్ళ దగ్గర దీవెనలు తీసుకొని గుడికైతే వెళ్దాం అనేసి అనుకుని స్టార్ట్ అయిపోయామండి. గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ తండ్రిని, వెంకటేశ్వర స్వామి తండ్రిని చక్కగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ దర్శనం చేసుకొని వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అందరూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చారనమాట. మనస్ఫూర్తిగా వాళ్ళందరూ తండ్రికి దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత అందరికీ చక్కగా గంధము, కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలిచ్చి తండ్రిని నమస్కరించుకోమని చెప్పారనమాట. చెప్పి వాళ్ళందరికీ తాంబూలాలు కూడా పిన్ని, మమ్మీ వాళ్ళందరూ ఇచ్చేశారు. మేమైతే ఈలోపు గుడికి వెళ్ళి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత ఫుల్‌గా పూజ అంతా మాత్రం చాలా బాగా అద్భుతంగా జరిగిందండి. ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను. కష్టానికి తగ్గ ఫలితం దక్కిన ఫీల్ కలిగింది. ఎందుకంటే పొద్దున్నే లేచాను. లేచి చక్కగా వంట అది చేసుకొని, పూజకి ఏర్పాట్లు చేసుకొని,
అంతా మంచిగా జరిగిపోవాలి తండ్రి అని తండ్రిని వేడుకుంటూ పూజ అయితే చాలా బాగా చేశారండి. అద్భుతంగా చేశారు. ఆ తర్వాత పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాము. మా డ్యాడీ చూసారా ఎంత హెల్ప్ చేసేస్తున్నారో. ఆ! చూడండి అందరూ దండం పెట్టుకోండి ఆ తండ్రిని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆ తండ్రి మంచి చల్లని దీవెన మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ తర్వాతేమో మేము అలాగా ఈవినింగ్ మూవీకి వెళ్తున్నామండి. మూవీస్ ఏమీ లేవండి. అందుకనేసే అన్నిట్లో ఒక్కటి సెలెక్ట్ చేసుకొని మూవీకైతే వెళ్ళామండి. ఇది హారర్ మూవీ అండి. 'బాక్' అంట. ఈ పాప్‌కార్న్ అంతా నేనైతే ఒక్కదాన్ని తినేనండి. మీరు అలా అనేసుకోకండి. ఎందుకంటే అది చాలా పెద్దదిచ్చేసాడు. తినలేకపోయామండి అస్సల బాబోయ్! ఆ తర్వాతయితే మూవీకొచ్చేసామండి. బావుంది మూవీ. కానీ హారర్ మూవీ. మా పక్కనే ఎవరో చిన్న పిల్లలు పాపం తీసుకొచ్చారండి. వాళ్ళు ఎంత ఏడ్చారో, భయపడిపోయారండి. చిన్న పిల్లలు మాత్రం ఇలాంటి హారర్ మూవీస్‌కి మాత్రం దయచేసి ఎవరు తీసుకువెళ్ళకండి. మూవీ అయితే చాలా బావుంది. పెద్దవాళ్ళు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు కానండి, చిన్న పిల్లలకి మాత్రం ఇలాంటి హారర్ మూవీస్‌కి మాత్రం తీసుకువెళ్ళకండి. ఆ మూవీ చూసారా? అంటే వచ్చి చాలా రోజులయిందంట. ఇది బావుంది అని టాక్. సో, అందుకని వెళ్ళాము. హ్మ్. అగో పాప్‌కార్న్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేను. టమాటో ఫ్లేవర్ తీసుకున్నాము. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్